ఒక నేరస్తుడిని జడ్జి విచారిస్తూ ఉన్నారు. ఆ లాయర్లు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ జడ్జి ఆ దొంగని ఆ నిందితుడిని ప్రశ్నిస్తున్నాడు. ఏమయ్యా, నువ్వు బస్సులో ప్రయాణం చేస్తూ నీ తోటి ప్రయాణికురాలని ఏ తప్పు లేకపోయినా ఆవిడ చెంప మీద పెళ్ళును కొట్టావంట కదా, ఇది న్యాయమేనా? ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంట. కొట్టాను, అది నిజమేనండి, ఒప్పుకుంటున్నాను. నేను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో వివరంగా చెప్పు అన్నాడు. అంటే అయ్యా, నేను బస్సులో ప్రయాణం చేస్తుంటే ఒక స్టాప్లోని బస్సు ఆగంగానే ఆవిడ బస్సు ఎక్కింది, నా ఎదురింగ సీట్లో కూర్చుంది. ఎదురింగ సీట్లో కూర్చుంటే తప్పేముంది అన్న. అక్కడ జరిగింది చెబుతాను, వివరంగా చెబుతానయ్యా, చెప్పు అన్న. ఆవిడ కూర్చుంది, కండక్టర్ ఏమో టికెట్ అని అంటున్నాడు. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే తన చెంకనున్న బ్యాగ్ తీసి ఆ బ్యాగ్ జిప్పు తీసింది. ఆ జిప్పు తీసిన తర్వాత ఆ బ్యాగులోంచి పర్సు తీసి పక్కన పెట్టుకొని ఆ జిప్పు మూసేసింది. ఆ తర్వాత పర్సు ఓపెన్ చేసింది. పర్సులోంచి 20 రూపాయలు తీసింది. ఆ పర్సు మూసేసింది. ఆ తర్వాత ఆ బ్యాగ్ కున్న జిప్పు తీసింది. ఈ పర్సు దాంట్లో పెట్టేసింది. మళ్ళీ జిప్పు వేసేసింది. 20 రూపాయలు పట్టుకొని ఉంది. కండక్టర్ అలాగ వస్తూ టికెట్ అంటూ ఈవిడ దగ్గరికి వచ్చాడు. 20 రూపాయలు ఇచ్చింది. 20 రూపాయలు కాదమ్మా, 25 రూపాయలు, అవి తీసుంచు రెడీగా అని చెప్పేసి మళ్ళీ అతను ముందుకెళ్ళిపోయాడు. ఆవిడ ఏం చేసిందంటే అప్పుడు మళ్ళీ బ్యాగ్ జిప్పు తీసింది, దాంట్లోంచి పర్సు తీసింది, జిప్పు మూసేసింది. ఆ పర్సు ఓపెన్ చేసింది, దాంట్లోంచి 5 రూపాయలు తీసింది. తర్వాత మళ్ళీ పర్సును మూసేసింది. తర్వాత బ్యాగ్ జిప్పు తీసింది, ఆ పర్సు దాంట్లో పెట్టింది, మళ్ళీ జిప్పు మూసేసింది. ఆ 25 రూపాయలు పట్టుకుంటే కండక్టర్ వచ్చేసి టికెట్ అన్నాడు. చిల్లర లేదమ్మా అంటే, సరే చిల్లర రెడీగా పెట్టుకోవాలంటే మళ్ళీ అటు వెళ్ళాడు ఆయన. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే బ్యాగ్ జిప్పు తీసింది, తర్వాత దాంట్లో నుంచి పర్సు తీసింది, జిప్పు వేసేసింది. ఇలా చెప్తూ పోతే జడ్జి ఒక్కసారి గట్టి గాజాగా పెట్టి ఆపవయ్యా అన్నాడు. ఏంటి సార్, ఏంటి ఆపమంటున్నారు? ఏంటి బుర్ర తింటున్నావు నువ్వు? ఏంటి వినలేక నా తల వేడెక్కిపోయింది, ఆపు ఇంకా అని అన్నాడు. అయ్యా, నేను చెప్పే విషయాన్ని విని మీరు బుర్ర వేడెక్కిపోయింది అంటున్నారు. నేను ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చొని చూశాను అయ్యా. మరి అన్నిసార్లు అలా తీస్తుంటే నాకు ఒళ్ళు మండదా? అందుకని ఒళ్ళు మండి ఆవిడ చెంప మీద పెళ్ళని కొట్టాను అని అన్నాడు. జడ్జి కేసు కొట్టేశాడు, అతను నిరపరాధిగా బయట. ఇలాగా ఆ కోర్టుల్లోని జరిగే సంఘటనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఒక్కోసారి ఓపిక నశించే పరిస్థితుల్లోని ఆ వాదనలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఓపిక ఉండాలి. కోర్టు వ్యవహారాలంటే చాలా ఓపికగా వాటిని అనుసరిస్తూ ఉండాలి, అక్కడ అటెండ్ అవుతూ ఉండాలి. ఇలాంటి వాటిని మనం నేర్చుకున్నప్పుడు, ఇలాంటి వాటిని మనం చూసినప్పుడు ఓపికను అలవాటు చేసుకోవాలి అనే విషయాన్ని మనకి కథ వల్ల మనకు అర్థమవుతుంది. అంచేత ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జిలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే అయోమయంగా ఉంటుంది. జడ్జిమెంట్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. అలాగా ఈ కథ వల్ల మనకి ఏమర్థమవుతుందంటే ఓపిక ఉండాలి, జాగ్రత్తగా వినాలి, ఆలోచించాలి అనేది తెలుస్తుంది.